నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. ఏంటి అంటే మేము ఇప్పుడు రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. ఇలా కూడా ఉంటుందా ఫీలింగ్. ఇది సీజన్ కాబట్టి ప్రెసెంట్ కి అయితే ఇవి తీసుకుందాం అనుకుంటున్నాం. నీ ఎదురు చూపులు కొంతసేపే అదే కదా తురుమని పారిపోతాం. మా మామయ్య గారు వచ్చారు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో తెలుగు అమ్మాయి. మీ అందరూ అక్కడ ఎలా ఉన్నారు? మేమైతే ఇక్కడ చాలా బాగున్నాం. మేము చాలా ఎక్సైటింగ్గా కూడా ఉన్నాం. ఎందుకు ఏంటి అనేది ఆల్రెడీ మీకు తెలుసు, బట్ నేను స్పెషల్గా చెప్పాలి అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ 2 వీడియోస్ మీరు చూసినట్లయితే కనుక మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాం కదా, ఆ వీడియోస్ తప్పకుండా మీరు చూసారు అని భావిస్తున్నాను. అండ్ ఎందుకు షిఫ్ట్ అయ్యాము ఏంటి అనేది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. అండ్ మెయిన్ రీజన్ ఈరోజు మీ అందరికీ చెప్పబోతున్నాను. అదేంటి అంటే నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. ఏంటి అంటే మా అత్తమ్మ మామయ్య వాళ్ళకి వీసా ఓకే అయిపోయి ఈరోజు ఆల్రెడీ ట్రావెలింగ్లో ఉన్నారు. మేము ఇప్పుడు రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. చాలా చాలా ఎక్సైటింగ్. అసలు ఈ వీడియో అయితే నేను మా ఆయనతోటి ప్లాన్ చేశాను. ఎందుకంటే మా ఆయన ఎక్సైట్మెంట్, ఆ మెమొరీస్ నాకు కావాలని చెప్పి అనుకున్నా. కానీ ఆయనకి అలా మీటింగ్స్ అవుతూనే ఉన్నాయి. ఇంకా క్యాప్చర్ చేయడానికి టైం సరిపోదు. ఇంకా కొంచెం సేపటి ఉంటే ఇంక స్టార్ట్ అయిపోలే ఎయిర్పోర్ట్కి డైరెక్ట్గా. ఇంకా ఆయనతో పెట్టుకుంటే అసలు టైం ఇంకొండదు అని చెప్పేసి ప్రెజెంట్కి నా ఎక్సైట్మెంట్ నేను రికార్డ్ చేస్తున్నాను. కుదిరినంత వరకు ఎయిర్పోర్ట్లో అయినా సరే ఆయన హెవీ హార్ట్గా ఫీల్ అవుతారు. అవన్నీ నేను రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు వరకు అయితే నేను ఫుల్ ఖుషి. సో మెయిన్ రీజన్ ఏంటంటే మా అత్తమ్మాలు వస్తున్నారు కాబట్టి సో 2 BHK తీసుకున్నాము. అసలు నేనైతే ఇప్పటి వరకు అనుకోలేదు. నేను చాలా వీడియోస్ ఇంకా యూట్యూబ్లో కూడా చూశాను. వేరే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అలా రావడం, ఆ థంబ్నెయిల్ చూడడము, లేదంటే ఓకే ఇలా కూడా ఉంటుందా ఆ ఫీలింగ్ అని. ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి నాకు అంత తెలీదు. ఇప్పుడు నాకు అది తెలుస్తుంది. ఓకే పేరెంట్స్ వస్తే ఇంత ఆనందంగా ఉంటారా. ఒకవేళ మన గురించి ఇంకొకరు ఇండియా నుంచి ట్రావెల్ చేసి వస్తే ఆ మాత్రం ఒక డిఫరెంట్ ఫీలింగ్ కదా. సో అంతా కొత్తగా ఉంది. అండ్ దట్ ఈ కొత్త ఇంట్లో వాళ్ళు రావడం, మంచిగా ఉండడం, ఈ 6 months కానీ ఒక 5 months కానీ ఉందామని అనుకుంటున్నాం. ఇంకా అంత క్లారిటీగా ఏం తెలీదు. మీరు ఎలాగో మమ్మల్ని అందరినీ ఆదరిస్తారు కాబట్టి, మీరు మమ్మల్ని చూస్తారు కాబట్టి సో యాజ్ యూజువల్గా అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ప్రెజెంట్ అయితే ఇది అసలు ఎప్పుడు రికార్డ్ చేస్తాను, అసలు ప్లానింగ్ అనేది అసలు ఏం అనుకోవట్లేదు. ఎందుకంటే నేను ఒక పార్ట్ రికార్డ్ చేశాను, అది ఇప్పుడు దీనికి అటాచ్ చేస్తాను అనమాట. ఎందుకంటే నిన్న బొకే కొందామని చెప్పేసి ఇంకా వెళ్ళాము. సో అక్కడ మరి ఇంత జర్నీ అయింది. ఎందుకంటే ఒక దగ్గర కొంటే ఇంకో దగ్గర అయింది. ఇదంతా చెప్పను, మీకు ఆ వీడియోలో చూపిస్తాను. సో దీనికి అటాచ్ చేస్తాను అనమాట. సో ప్రెజెంట్ ఈరోజు వచ్చేసి వాళ్ళు 4 or 4:30కి ల్యాండ్ అయిపోతారు. అంత లోపలే మేము వెళ్ళాలి అనుకుంటున్నాము. ఆయన ఆఫీస్ కూడా అంత లోపల అయిపోతుంది. ఇంకొంచెం ఉంటే పర్మిషన్ పెట్టేసుకుంటారు. ఇప్పటి నుంచి నేను అసలు అనుకుంది ఏంటంటే, అండ్ దట్టు ఈ ఇంట్లో ఇది ఫస్ట్ వీడియో రికార్డ్ చేయడానికి కూడా అన్నీ కలిసి వచ్చేసాయి చెప్పాలి అనుకుంటే. అండ్ ఈ కిచెన్ ఇప్పుడు ఈ వ్యూలో ఈ ఇంట్లో ఈ కిచెన్ వచ్చేసి చాలా లైటింగ్ వస్తుంది. మంచి కుకింగ్ వీడియోస్ కూడా చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో చూద్దాం ఎలా అవుతుంది అనేది. చాలా ఐడియాస్ నా మైండ్లో రన్ అవుతూ ఉంటున్నాయి. ఇంకా మా అత్తమ్మ కూడా వస్తున్నారు కాబట్టి నాకు ఒక కంపెనీ ఉంటుంది యాడ్ అవ్వడానికి, కొంచెం మంచిగా మాట్లాడడానికి, ఏదైనా కొత్త వీడియోస్ ఆలోచించడానికి. సో మా అత్తమ్మ కూడా మంచి సపోర్టివ్ అనమాట. ఇలాంటివన్నీ బాగా ఇంట్రెస్ట్ మా అత్తమ్మ గారికి కూడా. మా మామయ్య గారు మా ఆయన సేమ్ యాజ్ యూజువల్ సైలెంట్ కిడ్స్ అనమాట. ఓకే మీ పని మీరు చేసుకోండి, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అనే టైప్. వాళ్ళు జోన్లో వేరేగా ఉంటారు కానీ ఇలా ఇన్ ఫ్రంట్ కెమెరాలో అంత నాకు తెలిసి ఉండదు. బట్ మా మామయ్య గారితో కూడా ఏదైనా ఒక వీడియో అయితే ప్లాన్ చేయాలి. ఏమో రకరకాల థాట్స్ వస్తున్నాయి. అన్నీ ఒకేసారి అయితే వాళ్ళ మీద రష్ అయ్యాను. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి జెట్ లాగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఏం డిస్టర్బ్ చేయకూడదు. కొన్ని రోజులు వదిలేసి ఆ తర్వాత అత్తమ్మ ఒక వీడియో చేద్దాం, అత్తమ్మ 2 వీడియోలు చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నా. అన్నీ అనుకున్నట్లు జరిగితే చాలా బాగుంటుంది. అండ్ కొన్ని కుకింగ్ కూడా నేర్చుకోవాలి అనుకుంటున్నాను, నాకు రానివి. చూద్దాం, అన్ని ఒకే వీడియోలో చెప్పేస్తే మీకు కూడా బోర్ కొడుతుంది. సో ఇప్పుడే కాస్కోకి స్టార్ట్ అయ్యాము. చాలా ఎండ కొడుతుంది నా ఫేస్ మీద. సో ప్రెసెంట్ అయితే రేపు అవ్వదు అని చెప్పేసి ఇంకా ఇప్పుడు వెళ్తున్నాము. ఆల్రెడీ ఈవినింగ్ కాదు నైట్ అవుతుంది. బట్ ఈ ఎండ వల్ల ఇంకా వెళ్తురు చాలా ఉంది. సో బొకే కొనేసి ఇంటికి వచ్చేయడమే, ఇది ఒకటే ప్లాన్. రేపు అసలైంది అలాగా వచ్చాం కదా అని చెప్పేసి కొంచెం గ్రాసరీస్ కూడా తీసుకుంటున్నాం అవసరమైనవి. బట్ ఇక్కడ తీసుకోదలుచుకోలేదు ఎక్కువ. ఇండియన్ స్టోర్కి HEB వెళ్తాము మళ్ళీ. ప్రెసెంట్ అయితే క్యాండీ గ్రేప్స్ తీసుకుంటున్నారు. ఒకసారి అన్నీ చూడు బుజ్జి, బాగున్నాయో లేదో.
సో ఇదిగోండి ప్రెసెంట్గా అయితే ఇవి తీసుకుంటున్నాము. ఎందుకంటే ఇంట్లో అన్ని కొన్ని ట్రాలీ బ్యాగ్స్ లో పెడుతున్నాం అనమాట. అసలు సరిపోవట్లేదు. ఒకవేళ మళ్ళీ రేపు ఎప్పుడైనా ట్రిప్కి వెళ్ళాలి అంటే కష్టం అవుతుంది కదా, అప్పుడు అవి తీయాలి ఇవి తీయాలి అని చెప్పేసి ఇంకా సర్లే అని చెప్పేసి ప్రెసెంట్కి ఒక్కటి తీసుకుందాం అనుకుంటున్నాము. ఇంకా రకరకాలు ఉన్నాయి. ఇదైతే పెద్ద సైజు, ఇది ఇలా చూస్తున్నారు కదా, దీనికి లిడ్ కూడా వస్తుంది. ఒకవేళ లేదు చిన్న సైజు కావాలి అనుకుంటే ఇలా 2 సైజులు, ఇది చిన్న సైజు బట్ 2 వస్తున్నాయి. ఇదిగోండి ఇలా మొత్తం బాక్స్ ఇలా ఉంటది. చింటూ ఒకసారి పట్టుకోగలవా? ఇలా ఎత్తి జస్ట్ చూపిద్దాం. ఇంత పెద్ద సైజు వస్తుంది. ఇలా చెప్పాను కదా, ఇది ఒక 2 సైజులు, ఇవి 2 వస్తున్నాయి అనమాట ఈ సైజెస్. ఇది వచ్చేసి 13 పడుతుంది. ఇది ఒక్కటి బాక్స్ వచ్చేసి $9 పడుతుంది. బట్ అదే తీసుకుంటున్నాము. దేనికైతే వచ్చామో ఆ సెక్షన్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ రకరకాల బొకేస్ పెట్టాడు. ఎంత బుజ్జిగా ఉన్నాయో. ఈస్టర్ సీజన్ కదా, సో ఎగ్స్ కూడా అట్లాంటివి పెట్టాడు, ఎగ్ స్టైల్. ఇంకా ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ అన్ని లేపేసినట్టు. చింటూనే సెలెక్ట్ చేయమని చెప్పాను. వాడిపోయాయనో. ఇవి చూడు ఏమైనా బాగున్నాయంటే. ఇలాంటి బాక్సెస్ ఎలా బాగున్నాయా? నీకు నచ్చినాయా బుజ్జి ఏమైనా? లేదు అంటే ఇక్కడ ఏమైనా ఉన్నాయి ఫ్రెష్ గా చూడు. అవును ఈస్టర్ అన్నీ ఉన్నాయి. ఇట్స్ ఓకేలే. ఇక్కడ బన్నీ బొమ్మ ఉంది బుజ్జిగా తీసుకుంటే ఇట్లా బాక్స్ తీసుకుందాం. అదే అదే బాగున్నాయి. అత్తంకి ఏమి ఇష్టం, మామయ్య గారికి అత్తంకి ఏమి ఇష్టం ఫ్లవర్స్. నేను ఎప్పుడైనా కదా, అందుకే ఇప్పుడు ఇస్తున్నావు కదా. ఇచ్చే సందర్భం రాలేదు ఇప్పటి వరకు, ఇప్పుడు వచ్చింది కదా. సరే చెప్పు, ఈ లాస్ట్దా లాస్ట్దా? అది నచ్చిందా? ఇంకా ఫ్లవర్ షేడ్స్ కూడా ఉన్నాయి బుజ్జమ్మ. టేక్ యువర్ ఓన్ టైం. యాక్చువల్లీ అక్కడ ఫ్లవర్స్ చూసాం కదా, కొన్ని ఫ్లవర్స్ అయితే వాడిపోయినట్లు కనిపించింది. ఇచ్చింది ఏదో కొంచెం మంచిగా ఇస్తే బాగుంటుంది కదా, అదొక మంచి ఫీలింగ్ కదా. సో అందుకే ఎప్పుడైతే ఇంకా హెచ్ఈబీలో చెక్ చేద్దామని వెళ్తున్నాము. సో అక్కడే ఇంకా లాస్ట్ ఆప్షన్ ఏదో ఒకటి మంచిగా దొరకాలి అనుకుంటున్నాం. దొరికితే హ్యాపీ. కార్ దొరకాలనుకుంటున్నాము. కార్ ఎక్కడ పెట్టా ఇంతకి? అదేటో ఉంది అనుకుంటా, అక్కడ ఉంది. సో అదన్నమాట. ఆల్రెడీ ఇక్కడ నైట్ 7:30 అవుతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో క్లైమేట్. అసలు నైట్ అయినట్టే లేదు. మంచి క్లైమేట్ ఇప్పుడైతే. ఇందాక ఫుల్ ఎండ ఒకేసారి కొట్టేసింది కానీ ఇప్పుడు చాలా బాగుంది. బయటకు వెళ్దామా ఇంకెక్కడికైనా బుకే తీసుకున్నాక? సరదాగా తెలీదు, నీ ఇష్టం. ఎక్కడ దగ్గరికి వెళ్దాం ఆలోచిద్దాం ఇప్పుడు గారెక్కాక. పింటూ వావ్, ఎక్కడ కలెక్షన్ అయితే గుడ్. చాలా బుజ్జిగా ఉన్నాయి అక్కడికన్నా ఇక్కడ. ఇది సీజన్ కాబట్టి ప్రెసెంట్గా అయితే ఇవి తీసుకుందాం అనుకుంటున్నాం. ఇది చూపి, బాగుంది. ఎస్, ఇలా చూపి, నవ్వు. సరే మరి అయితే వచ్చిన పని అయిపోయింది. గాయస్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఎయిర్పోర్ట్కి. ఎగ్జాక్ట్గా ఈ మీటింగ్స్ అన్నీ కంప్లీట్ అయ్యి ఇప్పుడే అయింది. వాళ్ళు అత్తమ్మ వాళ్ళు ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి ఒక 40 minutes పట్టచ్చు. సో ఇక్కడ నుంచి కూడా డిస్టెన్స్ ఇంచుమించు అంతే ఉంటుంది, 45 minutes to 1 hour. కానీ మేమైతే లోపలికి వెళ్దాం అనుకుంటున్నాము లగేజ్ బ్యాగ్ దగ్గరికి. కొంచెం వాళ్ళు కూడా ఈజీ అవుతుంది కదా అని చెప్పేసి. బట్ ప్రాసెస్ ఏంటో అసలు వెళ్ళొచ్చో లేదో కూడా మాకు ఏం తెలియదు. హోప్ ద బెస్ట్. అసలు చింటూ అయితే ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తున్నాడు ఫ్రేమ్లోకి. అసలు ఎప్పుడు కలమ్మా పేరెంట్స్ రావడం ఇది? నేను గ్రాడ్యుయేషన్ అప్పుడు కల. చింటూ గ్రాడ్ వాక్ అవుతున్న టైంలో
పేరెంట్స్ని పిలుద్దాం అనుకున్నాడు కానీ అప్పుడు కోవిడ్ టైం వల్ల మొత్తం ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి, అసలు ఎవరు జర్నీ చేయకూడదు అలా అయింది. సో ఫైనల్గా అయితే మా మరిది గ్రాడ్ వాక్ వస్తున్నారు. సో అప్పటి కళ ఇప్పుడు నెరవేరబోతుంది చెప్పాలి అంటే. అసలు వీసా ఎప్పుడైతే అప్రూవ్ అయిందో ఆ టైంకి అసలు ఈయన మొహం చూడాలి, ఒక ఎగిరి గంతేశారు, సాధించాను అని ఒక అరుపు అరిచి ఇంట్లో. అసలు నేను అప్పుడు కూడా రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ బట్ వాళ్ళ ఇంటర్వ్యూ ఎప్పుడు అవుతుంది అంటే మాకు తెలుసు ఈ టైంకి అవ్వచ్చు అని, కానీ లోపల లేట్ అవ్వచ్చు ఏదైనా కదా, అంతవరకు ఫోన్ పట్టుకున్నాము. అప్పుడే సర్లే ఇంకా లేట్ అవుతుందేమో అని చెప్పేసి మా పని మేము చేసుకుంటున్నాం. అత్తమ్మాలు వెంటనే కాల్ చేసి వచ్చేసింది అని అన్నారు. అప్పుడు చాలా చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాం, కానీ అది మేము రికార్డ్ చేయలేదు. సో ఇదేనా మాకు ఒక మెమరబుల్గా ఉండాలని చెప్పేసి మేము ప్రతి మూమెంట్ ఇలా గుర్తు పెట్టుకోవడానికి చేసుకుంటున్నాం. ఇది ఒక 5 years తర్వాత చూస్తే మంచిగా అదొక మెమరీ కింద మనకు ఉండిపోతుంది కదా చింటూ, నిజంగా. యా, మా ఆయన ఫుల్ కాన్సన్ట్రేట్ చేస్తాడు ఎందుకంటే చాలా చాలా ట్రాఫిక్ ఉంది, ఎక్కువ ఏం మాట్లాడరు. ఇప్పుడే కదా ఆఫీసెస్ అన్ని కంప్లీట్ అయ్యి అందరూ వస్తున్నారు, ఫుల్ హెవీ రష్ ఉంది అసలు. ఇంకా 1 hour వెయిట్ చేస్తే వచ్చేస్తారు. యా, అసలు అలసిపోయి ఉంటారు ఈ పాటికి. ఇప్పుడు ట్రావెల్ చేయలేదు కదా. ఇప్పుడు స్టార్ట్ అయితే ఒక 1 hour 45 minutes అయినా పడచ్చు, అంత ట్రాఫిక్ ఉంది. సో ఇప్పుడు ఇంకా పార్కింగ్ చేస్తున్నాం కారు. మా అత్తమ్మ వాళ్ళు ఏమొచ్చి ఇమిగ్రేషన్కి వెళ్తున్నారంట, ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది, కాల్ చేశారు. సో వాళ్ళు ఇమిగ్రేషన్ అయ్యే లోపల మేము వీలైతే ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ పార్కింగ్ చేసేసుకొని, ఈ పార్కింగ్ స్లాట్ కూడా కొత్తగా ఉంది నాకైతే. ఇక్కడ ఉన్నాయో లేవో చూపించడానికి నేను దిగాక మీకు చూపిస్తాను. ఆటోమేటిక్గా ఉన్నాయి, ఇక్కడ ఇన్ని ఖాళీ అక్కడ అన్ని ఖాళీ అని. నాకైతే కొత్తగా ఉంది. ఇంకా దొరకలేదా? రెడ్ ఉన్నాయి, రెడ్ అంటే ఫుల్. అబ్బో, ఇవి ఇంత ఇలా కూడా ఉంటుందా? దానికంటే ఒక కార్ స్పేస్ లేదు పెట్టడానికి. ఎక్కడుంది ఖాళీ? గ్రీన్ సింబల్ ఉందా? పెట్టు పెట్టు పెట్టు, మళ్ళీ ఎవడెవడ పెట్టచ్చు. యాహూ, మా కార్ పార్క్ చేసేసాం. చెప్పాను కదా ఇక్కడ 191, ఇక్కడ P6, ఇక్కడ 2 అట్లా చెప్పాయి కదా, అక్కడ 336 ఇట్లా రాసేసి ఉన్నాయి. ఇన్ని ఖాళీగా ఉన్నాయి, అటు సైడ్ ఎన్ని ఖాళీగా ఉన్నాయి అన్నట్టు. అదైతే నాకు బాగా అనిపించింది. సో ఒప్పుకోవట్లేదు లోపల వరకు వెళ్ళడానికి, ఒక లైన్లో నించోవాలన్నమాట. ఇప్పుడు మేము కూడా ఆ లైన్లో నించుంటున్నాం. లైన్ అంతా ఉంది కదా, ఈ లైన్ చాలా లైన్ అక్కడంత వరకు ఉంది. ఆ ఎక్స్కలేటర్ నుంచి వస్తున్నారు. సో ఈ లైన్లో నిల్చొని మనం రిసీవ్ చేసుకోవడమే అంట. ఆల్రెడీ చింటూ లైన్ వెయిట్ చేస్తున్నాడు. వచ్చేస్తున్నారు కానీ మా అత్తమ్మలు ఏంటి ఇంకా రావట్లేదు. ఏమైందంట? వస్తున్నారా? ఇలా చూడు ఒకసారి, ఇలా చూడు, నీ ఎదురు చూపులు కొంతసేపే వచ్చారేంటి? అదే కదా, తురుమని పారిపోతావు. ఇలా చూడు. హౌ ఆర్ యూ ఫీలింగ్ రైట్ నౌ? అంతేనా? ఎక్సైటెడా? ఫేస్ లో అక్కడ ఏది కనిపించకుండా ఎక్సైటెడ్ అంటే ఎక్సైటెడ్. అరుస్తావా అత్తమ్మల్ని చూసాక? ఫైనల్లీ వచ్చేసారు అమ్మయ్య. మా మామయ్య గారు వచ్చారు. వెల్కమ్ టు హ్యూస్టన్. హలో అత్తమ్మ, ఎలా ఉన్నారు? జర్నీ ఎలా? సూపర్ సూపర్. యా యా, పట్టుకోడాడు. హలో మామయ్య గారు, ఎలా ఉన్నారు? తేజు అక్కడే మిస్సింగ్. ఇలా రండి.
ఇప్పుడు ఫస్ట్ టైం ఇన్ని ఇయర్స్లో మా ఆయన మాస్టర్స్ చేసి జాబ్ చేసి ఇన్ని ఇయర్స్లో ఫస్ట్ టైం వచ్చారు కదా మా అత్తమ్మలు. ఆల్రెడీ చెప్పాను కదా ఇంతకుముందు. ఫర్ ద ఫస్ట్ టైం మా ఆయన ఇప్పుడు ఓన్ కార్ ఎక్కబోతున్నారు. ఇన్ని ఇయర్స్లో ఆ ఫీలింగే వేరు. మా కార్కి ఒక పేరు కూడా పెట్టాం, బుజ్జి పేరు, బీస్ట్ అని. ఇప్పుడు మా ఆయన అంటున్నారు ఈ బీస్ట్ గాడితో ఎక్కిస్తాను మా అమ్మ నాన్నని అని. పదండి ఒక లాంగ్ రైడ్ వేద్దాం. ఇదిగోండి ఇదే మన కారు. పట్టేస్తుంది అత్తమ్మా. హెల్ప్ చేయనా? నేను హెల్ప్ చేసి నీకు డబల్ వరకే అవుతుంది. మా మామయ్య గారు చేస్తున్నారు, ఎక్కుతున్నారు ఫర్ ద ఫస్ట్ టైం. చూసుకోండి జాగ్రత్త. ఓకేనా అత్తమ్మ? ఇప్పుడు మీ టర్న్. ఎక్కండి. అది ఆటోమేటిక్ అవుతుంది. ఎక్కండి. ఓకేనా? ఫ్రెండ్కి అయితే ఇంటి లోపలికి ఎంటర్ అయిపోయాము. గరాజ్లో ఉన్నాం. ఆఫ్టర్ ఏ లాంగ్ డే వీకెండ్. అమ్మా లైట్ వేసాయి. వెల్కమ్ టు హోమ్. ఆఫ్టర్ ఏ లాంగ్ డే తర్వాత ఇప్పుడు ఇంటికి వచ్చాను కదా. ఇప్పుడు వరకు ఇంకా ఎక్కువ విసిగించను మా అత్తమ్ని. సో ప్రెసెంట్ కలిసిపోయి ఉన్నారు ఇద్దరును. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. తప్పకుండా చేయండి. ఓకేనా? ఓకే, బాయ్ బాయ్.